హైకోర్టు డైరెక్షన్ ఉంది 3 months లోపల అది కంప్లీట్ చేయమని చెప్పి. ఏది November 4th అయిపోవాలి. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా అయిపోయింది. బయటపడి ఇంకా కోర్టులో ఆర్డర్స్, హైకోర్టు ఆర్డర్ ఎందుకండి ఇంకది? వాట్ ఫర్? ఆ మహానుభావుడు ఇచ్చిన అడుగుతున్నాడు. ఏదో మనం ఇచ్చేసి 3 మాసాల్లో క్లియర్ చేయమని ఇచ్చాడు కదా, అవ్వలేదు కాబట్టి ఏమి యాక్షన్ తీసుకున్నాడు? పార్టీ జడ్జీల మీద కాదు, ఇన్నిసార్లు ఈయన వాయిదాలు తీసుకుంటుంటే వాట్ యాక్షన్ చేస్తుంటే పైవాళ్ళు ఏదో తీసుకోవాలి కదా. ఇంతకాలం డిలే చేసేందుకు పనిష్మెంట్ ఉండాలి కదా. అసలు అక్కడ హక్కే లేదు కోర్టుకు వెళ్ళటానికి. బట్ అయినా కోర్టుకు వెళ్ళారు, అడ్మిట్ అయింది, ఏదో మేనేజ్ చేశారు. అక్కడ బ్రతుకంతా మేనేజ్మెంటే. అందువల్ల అతను ఈ లాస్ట్ దీనిలో నేను గమనిస్తుంటే ఆయన పోకడు కానీ, పేపర్ యొక్క పోకడు కానీ, ఆ పబ్లిష్ చేస్తున్నటువంటి ఐటమ్స్ కానీ డైరెక్ట్గా నేను అనుభవించినట్టు కూడా వాళ్ళు రాసే పద్ధతి చూస్తే పచ్చి అబద్ధాలు వండి వారుస్తున్నాడు. అది ఎవరి కోసం? శిష్యుడి కోసం. శిష్యుడి పని అయిపోయి ఆయన కూర్చుంటే ఇంకా శిష్యుడు ఏంటి? ఈయన 88, ఆయన 75, ఇంకా వెళ్తారు వీళ్ళు వచ్చి. అందువల్ల ఆయన ఏంటంటే ఈ ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో రాజీకి వస్తే ఆయన కాడికి రెంట్లు ఇవ్వాలి. దాదాపు 7-8 కోట్ల పైన రెంట్లు వస్తాయి నాకు. ఏది అప్పుడు క్లియర్ అయిన దగ్గర నుంచి కూడా ఆ రెంట్లు ఎగ్గొట్టచ్చు, ఇవి ఎగ్గొట్టచ్చు, అవి ఎగ్గొట్టచ్చు అనే ఉద్దేశం అనమాట. ఓకే సార్, మొత్తానికి ఈ వ్యవహారం కొంత కొలిక్కి వస్తుందని ఆశాభావంతో మీరు ఉన్నారా? నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు? డెఫినెట్గా చివరికి ధర్మం గెలుస్తుంది. న్యాయం అనేది అటు ఇటు ఆసిలేట్ అవుతుంది, కానీ ధర్మం సత్యం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. లాస్ట్లో ఈ మాట చెప్పాలి. నేను సద్గురు శివానందమూర్తి గారికి చాలా క్లోజ్ అయ్యాను అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఏదో మాటలు వారు అన్నారు, అప్పారావు గారు ఇది కొంచెం టైం పట్టచ్చు కానీ ఎప్పటికైనా ఇది మందే అన్నారు. ఆ మాట చాలు, అది వరం లాంటిది. శుభ్రంగా అందరూ ఎట్లా అప్పచెప్పి బయటకు నడిచాడో ఇప్పుడు ఆయన కళ్ళ ముందే నెంబర్ 1 అనిపించుకున్నటువంటి స్టేటస్ అక్కడ ఆ విజయవాడ యూనిట్ శారదాంబ కొరితే గవర్నర్ ఇనాగరేట్ చేశారు. అటువంటి యూనిట్ వాళ్ళు పడగొడుతుంటే కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. పోనీ ఏనాడో క్లియర్గానే వాళ్ళకి ఇచ్చేస్తే అందంగా సరిపోతుంది కదా. 15-16 సంవత్సరాలు ఏర్పించి ఇచ్చాడు వాళ్ళకి. మంద లాగుతూనే ఉన్నాడు, ఇంకా ఆ వనేకర్ లాగుతూనే ఉన్నాడు. కటికి దుర్మార్గుడు. ఓకే, మీరు ఒక రకంగా శివానందమూర్తి గారి పేరు చెప్పారు కాబట్టి చెప్తాం. ఒక రకంగా కర్మ సిద్ధాంతం అమలు అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా ఇవన్నీ వ్యవహారాల్లో? పూర్తిగా. రీజన్ ఈజ్ ఏమీ లేదనుకున్న మనిషి కురిసించి నలుగురి ముందుకు రాలేక జీవోత్సవంలాగా బతుకుతున్నాడు. అది కర్మ సిద్ధాంతం కాదు. ఆయన శిష్యుడు కూడా అనుభవిస్తున్నాడు. ఎన్టీఆర్ని దుర్మార్గం చేసి పంపించినవాడు ఇవాళ ఆయన గతి ఇంటికి జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అతను అంతకంటే ఎళ్ళలేదు, కానీ ఈయన అంతకంటే మార్గదర్శనంలో చేసిన దురాఘాతాలకి వీటన్నిటికీ కూడా ఇవాళ అనుభవిస్తున్నాడు. కర్మ సిద్ధాంతం డెఫినెట్గా జరిగి తీరుతుంది. వీళ్ళందరినీ ఇక్కడ పెద్ద మోసకారి. 500 ఎకరాల్లో హోమ్ సిటీ కడుతున్నాడని ఇక్కడ కేసీఆర్ని, అక్కడ మోడీని కొత్త రోజుల్లో కన్విన్స్ వచ్చాడు. ఓహో అనుకున్నారు వాడు కూడా. ఇప్పుడు ఇది 1 ఎకరంలో ఒక గుడి కట్టలేదే. మభ్య పెట్టడంలో, మోసం చేయటంలో నెంబర్ వన్. ఇది రామోజీరావు గారి తోడలుడు డాల్ఫిన్ అప్పారావు గారి మాటలు బట్టి నిజానికి చూసుకుంటే ఏదైతే బెంచ్ సర్కిల్ వద్ద ఉన్న తన స్థలం గురించి చాలా కాలంగా దీర్ఘకాలికంగా న్యాయ పోరాటం చేస్తున్నాను, కానీ రామోజీరావు గారికి ఉన్న పలుకుబడి నేపథ్యాన వాయిదాలు వేస్తూ వచ్చి తిరిగి ప్రస్తుతం కొందరిపై ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ శివానందమూర్తి గారు అట్లాగే ఏదైతే కర్మ సిద్ధాంతం ఉందో ఆ రకంగా న్యాయమూర్తి ద్వారా ఖచ్చితంగా తన స్థలాన్ని వెనక్కి తీసుకుంటానని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.